శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సింగపూర్లో నివసిస్తున్న మన తెలుగు వారందరికీ నమస్కారం. నేను 20 తారీఖు నుంచి ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు సింగపూర్లో ఉంటున్నాను. నన్ను సింగపూర్లో ఉన్నటువంటి ఆనంద బాబు గారు, సంతోష్ గారు ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీరామనవమిని పురస్కరించుకొని వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు అంటే ఏమిటి, సైంటిఫిక్ వాస్తు వలన మనకు జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని అక్కడ నేను వివరించబోతున్నాను. అలాగే సైంటిఫిక్ వాస్తు అంటే సాధారణంగా మామూలు వాస్తులో పూర్వకాలం నుంచి ఈ గోడ తీయండి, అది పెట్టండి, ఇది చేయండి, ఈ కిటికీలు తీసేయండి అని చెప్పేవాళ్ళు. లేకపోతే కొన్ని యంత్రాలు ఇచ్చేసి దాన్ని సరిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏంటంటే, ఏ ఎనర్జీ లేదు, ఏ ఎనర్జీ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఉంది అనేటటువంటి గుర్తించడానికి సైంటిఫిక్ ఆరా స్కానర్తో మనము ఈ యొక్క దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మొట్టమొదటిగా ఈ సైంటిఫిక్ వాస్తు లోపల గుర్తించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలియజేస్తాను. మన ఇంట్లోకి 12 రకాల కాస్మిక్ ఎనర్జీస్ అనేటివి ఉంటాయి. అవి మన గృహంలో ఉన్నాయా లేవా, ఆ నక్షత్రాల నుంచి వచ్చేటటువంటి, గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మన ఇంట్లో వస్తున్నాయా లేదనేది ఐడెంటిఫై చేయొచ్చు. రెండో విషయము, మన గృహము ఉన్నది అంటే అది అపార్ట్మెంట్ కానిందుకు, ఇండిపెండెంట్ హౌస్ కానిందుకు, వాటిలో 16 దిక్కుల్లో 16 జోన్స్లో ఆ ఎనర్జీ, అక్కడ ఉన్నటువంటి దేవత యాక్టివ్గా ఉన్నారా, ఇన్యాక్టివ్గా ఉన్నారా అనేది ఐడెంటిఫై చేసి వాటికి పరిహారం కూడా ఇస్తాము. ఏదైతే ఇన్బ్యాలెన్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దీంట్లో అద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీ ఉంది. అలాగే మరి పంచభూతాల యొక్క సమతుల్యత అవసరం. 5 ఎలిమెంట్స్, మనము ఎర్త్ ఎలిమెంట్ కానీ, స్పేస్ ఎలిమెంట్ కానీ, ఫైర్ ఎలిమెంట్ కానీ ఇవైనా లోపం జరిగినప్పుడు ఎవరికి గృహంలో ఉన్నటువంటి వాటి యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది అనేటటువంటిది కూడా మనకు దీంట్లో తెలుస్తుంది. అలాగే మనము గ్రహ దోషాల వలన కూడా మన మనిషికే కాకుండా ఇంట్లో కూడా గ్రహ స్థానాలను బట్టి గ్రహ దోషాలు కూడా ఉంటాయి. ఏ గ్రహం దోషం ఉండి దానికి ఎలాంటి పరిహారాలు చేయాలనేటువంటి దీంట్లో చక్కటి పరిహారాలు ఉన్నాయి. ఆ విధంగానే ఆర్గాన్స్, హెల్త్కు సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో స్పష్టంగా తెలుసుకోవచ్చును. మనకి బ్రెయిన్ ప్రాబ్లం, మెమొరీ లాస్ ఎందుకు అవుతున్నాము, పిల్లలు ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది, అలాగే మనకి ఆర్గాన్స్లో మన శరీరంలో ఉన్నటువంటి లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇంకా ఏవైనా కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మెడిసిన్ వేసుకున్నప్పుడే తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి జీవితాంతం మందులు వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి మెడిసిన్ లేకుండా ఈ యొక్క సైంటిఫిక్ వాస్తులో దేని ద్వారా వస్తున్న ఎర్త్ లోపం వలన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతున్నాయో ఆ ఆర్గాన్స్ అన్ని కూడా సరిచేయడం జరుగుతుంది. అలాగే జనరల్ ప్రాబ్లమ్స్, అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి వివాహం కాక, ఇంకొందరికి ఉద్యోగం లేక, కొందరికి జాబ్ ఉన్న కూడా ప్రాబ్లమ్స్, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉండడం, అప్పుడు దానికి జాబ్ ప్రాబ్లం ఉండడం ఇంట్లో ఎర్త్లో. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబంలో ఆర్థికంగా బాగానే ఉంటాం కానీ కుటుంబ సమస్యలు ఉంటుంటాయి. కొంతమంది కోర్టు ప్రాబ్లమ్స్, కొంతమంది పోలీస్ కేసులు అవ్వడం, ఇట్లా అనేక రకాల మనీ లాక్ అయిపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం, ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతుంటే రిలేషన్షిప్ ప్రాబ్లం రావడం. కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏంటి, అసలు కారణం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, గ్రహ దోషాల వలన వస్తున్నాయా, మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ వలన వస్తున్నాయా, ఎర్త్ వలన వస్తున్నాయా, లేకపోతే ఈ యొక్క 16 జోన్స్లో ఏదైనా లోపం జరగడం వల్ల వస్తుందా అనేది కూడా ఐడెంటిఫై చేయవచ్చును. అలాగే మన గృహములో, మనం నివసిస్తున్నటువంటి గృహము మరి రెంట్ అయినా పర్వాలేదు, లేదా సొంతమైన పర్వాలేదు, ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ ఇల్లు పాజిటివ్ ఉందా లేదా నెగిటివ్ ఉందా అనేది గుర్తించవచ్చును. ఒకవేళ నెగిటివ్ ఉన్నప్పటికీ, ఎవరికో 2-3కి పాజిటివ్ ఉంది, మిగతా వాళ్ళకి నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ చేసేటటువంటి మంచి అవకాశం ఈ యొక్క సైంటిఫిక్ వాస్తులో ఉంది. అలాగే మూడో విషయం ఏంటంటే, ఆ గృహానికి ఎంత ఆరా పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది
అనేటటువంటిది ఆ గృహానికి శక్తి ఉంటేనే ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఆనందంగా జీవిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే భూగర్భ దోషాలు కూడా కొన్ని ఉంటాయి. అది ఇన్ఫ్రారెడ్ అని చెప్పి, అల్ట్రావైలెట్ అని చెప్పేసి, యూవీ, ఐఆర్, అలాగే జియోపతిక్ స్ట్రెస్ అనేటటువంటి ఏమంటే నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటి వలన అనేక రకాలమైనటువంటి వ్యాధులు సోకేటటువంటి అవకాశం ఉంది. మనలో ఉన్నటువంటి శక్తి ఆరా పవర్ తగ్గించే అవకాశం ఉంది. కనుక వీటన్నిటిని చూసి వీటన్నిటికీ పరిహారం, చక్కటి పరిహారం సైంటిఫిక్ వాస్తులో ఉంది. కాబట్టి ఈ యొక్క ఎనర్జీస్ ఏవి బ్యాలెన్స్గా ఉన్నాయి, ఏవి ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి అనేటటువంటి అన్నీ కూడా గుర్తించి వాటికి చక్కటి పరిహారం చేస్తాము. అలాగే రెండో విషయం, ఇంకొక చివరి విషయం ఏమిటంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా, పాజిటివ్ ఎనర్జీ లేకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఏ యంత్రం పెట్టడం వలన వస్తుంది అనేది గుర్తించి పాజిటివ్ ఎనర్జీ ఎంత పర్సెంటేజ్ ఉంది, దాన్ని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి చక్కటి పరిహారాలు కూడా సూచించబడతాయి. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ 0 ఉందో వాళ్ళకి ఆ ఇంట్లో అశాంతి, ఎప్పుడు సమస్యలు, గొడవలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక 100% పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్లుగా ముందు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది, తర్వాత ఆఫ్టర్ రెమెడీ, వాస్తు రెమెడీ చేసిన తర్వాత ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంత ప్రాక్టికల్గా చూపిస్తాము, ముందు ఏముంది తర్వాత ఏం జరిగింది అనేది. కాబట్టి సింగపూరు మన తెలుగు వారందరికీ ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మన ఇండివిజువల్గా మన గ్రహ దోషాలు చెక్ చేసుకోవచ్చును, అలాగే మన గృహమును కూడా చెక్ చేసుకోవచ్చును. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దానికి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రిమూవ్ చేయబడతాయి. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మరొక్కసారి మీ అందరితో కోరుకుంటూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.